మేము వంశీ గారికి వేస్తామండి గన్నవరం. చంద్రబాబు నాయుడు గారు వస్తే పోలవరం కానీ మన అమరావతి కానీ ఇవన్నీ డెవలప్మెంట్ అవుద్దని మేము గన్నవరం అందరం కూడా గన్నవరం కానీ ఏదన్నా కానీ వంశీ గారికి ఓటేసాం. చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకి అందరికి కూడా 20,000 రూపాయలు మాకు ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. గన్నవరంలో వంశీ గారు రావాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఒక మందు బిళ్ళకి వెళ్ళాలన్నా ఆ టెస్ట్ తరఫున ఆవిడ చేసిన కార్యక్రమాలు అన్నీ చేసినట్టు ఏ నాయకుడు చేయలేదు, ఎవరు చేయలేరని కూడా మా ఆశ. ఆ నమ్మకంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గెలుస్తారని, గన్నవరంలో వంశీ గారు డక్కాగట్టి గెలుస్తారని నమ్మకం మాకుంది. ఉంటే అనుకుంటున్నానండి సీఎంగా ఎవరు రావాలి, చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాది వైజాగ్, తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నాం. సీఎం చంద్రబాబు అవుతున్నారు చెప్పలేము. అది పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కలుపుకుంటారు, మద్దతు తీసుకుంటారు అంతే. ఈవీఎంలో మరి ఎత్తే కనపడింది బొమ్మ, ఆ తర్వాత చెడిపోయింది అంటున్నారు కదా. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. 120 కానుంచి 110 దాకా జగన్కి వస్తాయి, మిగతాయి జగన్కి వస్తాయి. మిషన్ కరెక్ట్గా మనం ఎవరికి వేసామో కూడా కరెక్ట్గా పనిచేసింది. ఏ సభ్యుడికి వేసామో కరెక్ట్గా మనకి స్లిప్ కూడా వచ్చిందండి. అంటే రెండూ బాగున్నాయి. సీఎంగా ఈయన్ని చంద్రబాబు గారిని తీసేయలేం, జగన్ గారిని తీసేయలేం. రెండు పోటాపోటీగా ఉన్న మరి ఏమవుద్ది అనేది మనకు తెలియని విషయం. అది మేమైతే ఈసారి టీడీపీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. 115 దాకా వస్తాయి అనుకుంటున్నాం. మేమైతే వైసీపీకి ఇంకా తెలియదు 175లో ఇంకా 115 అంటే దానికి ఏమో ట్యాపింగ్ జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది. దాంట్లో కనపడుతుందిగా పెడతాం. అలా వస్తే మామూలుగా క్లారిటీగా వచ్చినాయి అనుకో, ఫ్రాడ్ జరగకుండా బాగానే ఉంటుంది. అది అయితే సీఎం గురించి తెలియదు కానీ గన్నవరం ఎమ్మెల్యే ఎత్తు బాగుంటుంది. వంశీ చంద్రబాబు నాయుడు నా తెలిసిన అనుభవం ఈ మధ్యలో వంశీ గారు ఆయనకంతా సీఎం చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, అన్ని పనులు చేస్తాయి. జరిగినట్లో ఒక 100 పైన 100 నుంచి 110 మధ్యలో టీడీపీకి వస్తే బాగుంది అనుకున్నాను. కానీ పైన సీఎం చంద్రబాబు అయినా జగన్ అయినా మాకు అంతగా లేదు. కానీ మా నియోజకవర్గం మాత్రం వంశీ గారు అయితే బాగుంటుంది అనుకున్నాను. మా నియోజకవర్గం వంశీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ప్రజెంట్ కొద్దిగా అనుభవం ఉన్న ఆయన చంద్రబాబు కాబట్టి ఆయనకు వస్తే కొంచెం బాగుంటుంది అనుకున్నాం. ఎందుకంటే మనకు కొత్తగా రాజధాని నిర్మాణం లేదు, ఏం లేదు. ఆయన వస్తే కొంచెం బాగా చేస్తాడు, అనుభవం మీద కొంచెం చేస్తాడని అనుకుంటున్నాం అంతే. సీట్ల గురించి అంత ఐడియా లేదు కానీ మనం ప్రజెంట్ ఉన్న మన సిచ్యువేషన్లో మనకి రాష్ట్రం విడిపోయింది కదా. దాంట్లో కొంచెం ఇప్పుడు మనం కొంచెం స్థిరపడాలంటే సీఎం చంద్రబాబు వస్తే కొంచెం చేయగలడని అనుకుంటున్నాం. కానీ ఎవరైతే వచ్చినా సీఎం ఎవరైతే మాకు లేదన్నా, మా నియోజకవర్గం వంశీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నేనైతే వచ్చేసి టీడీపీ గెలిచిద్దని అనుకుంటున్నాను. టీడీపీకి 100+ రావచ్చు, వైసీపీకి 50-60 బిలో చెప్తున్నారు. 120 వస్తున్నారు టీడీపీ. అభివృద్ధి జరుగుతుంది కదా, సగం ఆగిపోతుంది. మళ్ళీ రాజధాని అంటే వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళకుండా మళ్ళీ సీఎం ఆయన వస్తే మళ్ళీ రాజధాని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.